తెలుగు మెథడాలజీ ఫస్ట్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఉపోద్ఘాతం వచ్చేసి అంటే ఇంట్రడక్షన్ అండి. ఇక్కడ ఇంట్రడక్షన్ ఏంటి? మనిషిని జంతువుల నుండి వేరు చేసేది భాష. అంటే మానవునికి గల ఒక అమూల్యమైన శక్తి మాట్లాడగలగడం. మొక్క యంత్రంలో లోపాలు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు. అంటే వీళ్ళ జంతువులు, వీళ్ళ మనుషులు అని వేరు చేయడానికి గల సాధనమే భాష అన్నమాట. మనిషి తప్ప ఈ ప్రపంచంలో ఎవరు మాట్లాడలేరండి. మనుషులందరూ మాట్లాడగలుగుతారు. అసలు భాషకు సంబంధించి క్రీస్తు పూర్వమే సుమారు 4000 సంవత్సరాల నుంచి లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్నట్లు మన సమాచారం. భాష అంటే కొన్ని ధ్వనుల సముదాయం. ధ్వని అంటే ఏంటండి? ఇప్పుడు ఏదైనా ఒక అక్షరం ఉంది, ఆ అక్షరాన్ని అది కొన్ని ధ్వనుల సముదాయమే అక్షరం అవుతుందని మనకు తెలుసు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాన్న అనే పదము ఇన్ ప్లస్ ఆ ప్లస్ ఇన్ ప్లస్ ఇన్ ప్లస్ ఆ అంటే చూడండి, ఇవన్నీ ధ్వనులు. నాన్న అనేవి అక్షరాలు అనమాట. నాన్న అనే అక్షరాలకి ఎన్ని ధ్వనులు ఉన్నాయి అంటే 5 ధ్వనులు ఉన్నాయని మనం చెప్పొచ్చు అనమాట. ఇదంతా మనకి నెక్స్ట్ ఇంకొక లెసన్లో వస్తుంది. దీని గురించి సెకండ్ ఇయర్లో ఉంటుందండి. అది మనం సెకండ్ ఇయర్ చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. బుద్ధిజీవుల యొక్క అనుభవాల అభివ్యక్తయే భాష అని చెప్పింది ఐబు అదే ఇజ్లర్ ధ్వనిని ఉత్పత్తి చేసే తన అవయవాల సాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపరే భాష అని చెప్పింది సైమన్ ప్యాటర్. మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పింది హాకెట్. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే, ఆ వాక్యాలే భాష అని చెప్పింది రామచంద్రవర్మ. అసలు ఈ నిర్వచనాలన్నీ కూడా మన టెట్ డిఎస్సిలో చాలాసార్లు రిపీట్ అవుతూ వచ్చాయండి. ధ్వనుల పరంపర అంటే సైమన్ ప్యాటర్, భావ పరంపర అంటే రామచంద్రవర్మ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? నేను పక్కన అవన్నీ నేను గుర్తుపెట్టుకోవడానికి రాసుకున్న కోడ్స్ అవి. నెక్స్ట్ వచ్చేసి ధ్వని మరియు లిఖిత సంకేతాలతో భావగ్రహణ మరియు వ్యక్తీకరణలు చేయడానికి మానవుడు ఉపయోగించే సాధనమే భాషగా భావించవచ్చు. వాగ్రూప సంకేతాలను ముఖయంత్రం ద్వారా ఉత్పత్తి చేస్తే మనం మాట్లాడేదేమో ముఖ యంత్రాల ద్వారా ఉత్పత్తి చేస్తాము. లిఖితపూర్వకం అంటే రాసేవన్నీ కూడా చేతి కండరాల ద్వారా ఉత్పత్తి చేస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రపంచంలో మనం మాట్లాడే భాషలు 7000 వరకు ఉన్నాయి. అందులో ఎక్కువ మాట్లాడే భాష ఏది అంటే చైనీస్ భాష అనమాట. అయితే ఈ భాషల్లో, అన్ని భాషల్లో 90% భాషలు లక్షలోపు జనాభా మాట్లాడేవే ఉన్నాయి. 1,000,000 కంటే ఎక్కువ మంది మాట్లాడే భాషలు ఎన్ని ఉన్నాయి? 150 నుంచి 200 వరకు ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తి ఎన్ని భాషలు మాట్లాడగలుగుతున్నారు అంటే 46 వరకు మాట్లాడగలుగుతున్నారు. ప్రపంచంలో ఉండే భాషలు 7,000. ఎక్కువగా మాట్లాడే భాష చైనీస్ మాండేరియన్. అయితే ఈ భాషలో 90% మాత్రమే 90% మాట్లాడే భాషల్లో మాట్లాడే జనాభా ఎంత ఉన్నారు? లక్షలోపు ఉన్నారు. 1,000,000 కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు 150 నుంచి 200 వరకు ఉన్నారు. ఒక్కొక్క భాష, ఒక్కొక్క వ్యక్తి మాట్లాడే భాషలు ఎంతవరకు ఉన్నాయి? 46 వరకు ఉన్నాయన్నమాట. మరి భవిష్యత్తులో చాలా భాషలు అంతమైపోతున్నాయని చెప్తున్నారు కదా. అలాంటి అంతమయ్యే భాషలు ఎన్ని ఉన్నాయి? 2,500 ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? యునెస్కో వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇలా 17వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా 200 భాషలు కృత్రిమంగా సృష్టించబడ్డాయి. ఒక భాష నుండి ఇంకొక భాష సృష్టించబడుతుంది కదా, అలాగే 200 భాషలు సృష్టించబడ్డాయి. భాష 2 రూపాయల్లో ఉంటుంది. అది వాగ్రూపము అంటే మాటల రూపంలో ఉంటుంది. తర్వాత లిఖిత రూపం అంటే రాసే రూపంలో ఉంటుందన్నమాట. ఇక్కడ భాష యొక్క స్వభావాన్ని మనం చూసినట్లయితే జీవరాశిలో మానవునికి గల విశిష్ట స్థానాన్ని ఇచ్చిందే భాష. మనసులోని భావాలను ధ్వనుల రూపంలో వ్యక్తం చేయగల సాధనం భాష. ఇది భాష యొక్క మొదటి రూపం. తర్వాత కాలంలో ఈ వాగ్రూప భాషకి ఏమొచ్చింది? లిఖిత రూపమైన భాష వచ్చింది. ఇది 2వ రూపం అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే మానవ భాషకి 7 ముఖ్య లక్షణాలు ఉన్నాయి. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 7. ఏంటవి? నిర్మాణాద్వైవిధ్యం, ఉత్పాదక శక్తి, శబ్దార్థ సంబంధ కృత్రిమత, వక్తృస్త్రోత విపరిమాణము, ప్రత్యేకత, ప్రేరణ దూరత, సాంస్కృతిక ప్రసరణ. ఇక్కడ నార్మల్గా నేను రాసుకున్నాను. ప్రపంచంలో మాట్లాడే భాషలు 7,000 అయితే భాషావేత్తల అంచనా ఏంటంటే ఎన్ని భాషలు ఉన్నాయని? 5,000 ఉన్నాయని. ఇక్కడ భాష గతిశీలత అంటే ఏంటంటే
అంటే కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది భాష అని దాని అర్థం. గతిశీలత అంటే మార్పు చెందడం అండి. తర్వాత ఏకమూల భాషావాదం అనుసరించి చూస్తే మానవ ప్రపంచ ప్రారంభంలో ఒకే భాష ఉండేది. అది ఏమైంది క్రమక్రమంగా చాలా భాషలు అయిపోయాయి. భాషావేత్తలు ఏమంటున్నారంటే ఒకటే భాష ఉండేది. అది క్రమక్రమంగా చాలా ఎక్కువ భాషల కింద అయిపోయింది. ప్రెజెంట్ మన ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 5,000 భాషలు ఉన్నాయని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? భాషా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారనమాట. ఒకే భాష కాలగతిలో జరిగిన వలసలు, జాతి వైవిధ్యాలను బట్టి, అవసరాలను బట్టి అనేక మార్పులను సంతరించుకొని ఇన్ని భాషలుగా మారిందా అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. నిజమే కదా మరి. ఎగ్జాంపుల్ ఏంటంటే తెలుగు భాషను పరిశీలించామనుకోండి, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో అంటే మన ఏపీలో భౌగోళిక ప్రాంతాలను 4 మండలాలుగా విభజించినా కూడా అప్పటికి 23 జిల్లాల్లో గల భాషా వైవిధ్యాలను బట్టి 23 తెలుగు మాండలికాలుగా పేర్కొనవచ్చు. కాబట్టి భాష గతిశీలమైనదని, దేశకాల సాంప్రదాయ అవసరాలకు అనుగుణంగా మారుతుందనేది సుస్పష్టం. అంటే దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి లేదా ప్రాంతాన్ని బట్టి భాష మారుతుంది. దాన్ని భాష గతిశీలమైనది అని అంటారనమాట. నన్నయ్య కాలం నాటి తెలుగు భాష ఇప్పుడు మనం మాట్లాడే తెలుగు భాష ఒకటేనా? కాదు కదా. అదేవిధంగా వాగమన శాసనుడు నన్నయ్య మన తెలుగు భాషను సంస్కరించిన నాటి నుంచి నేటికి తెలుగు భాష ఒకేలా ఉందా? ఎంతో మారింది. భాషకు గతిశీలత సహజ లక్షణం. నన్నయ్య కాలంలో రామహ అనే ధాతువుని తీసుకుని దానికి తెలుగు ప్రత్యయము డు చేర్చి రాముడు అనే పదాన్ని తయారు చేసి చూపిస్తే మనం ఉపయోగించేస్తాం. ఇదే వరవడిలో రోడ్డు, కంప్యూటర్ అవేమో ఇంగ్లీష్ పదాలు అయితే మనం ఏమంటున్నాము? రోడ్డు, కంప్యూటరు అని తెలుగు పదాలుగా ఉపయోగించుకుంటున్నాం. అలాంటి మార్పులను సంభవించకపోతే భాష మరుగున పడిపోయే ప్రమాదం ఉంది. ఎన్ని అదనపు భావవ్యక్తీకరణ శబ్దాలు భాషలో వచ్చి చేరితే భాష అంత విస్తరిస్తుంది. అయితే తెలుగులో లేని ఎన్నో మాటలను అక్కరపడిన చోట అరువు తెచ్చుకుని, అంటే లేని మాటలన్నీ కూడా అరువు తెచ్చుకుని తనలో అరిగించేసుకుంటుంది మన తెలుగు లాంగ్వేజ్ అనేది, తెలుగు భాష అనేది. వాటిని తన సొంత మాటలుగా మార్చుకుంటుంది. ఈ మార్పులో లక్ష్మి లక్ష్మిగా, బమ్మగా, భాష మొదలైన పదాలు తెలుగు భాషలో 3 పువ్వులు 6 కాయలుగా పెరిగిపోయాయి. భాష రోజు రోజుకు మారుతుంది. దాని పరిణామ క్రమాన్ని మనం నమోదు చేయగలం. గుర్రబు అనేది గుర్రంబు అయింది, లేకపోతే గుర్రము గుర్రం ఇలా రూపాంతరం చెందడం వల్ల మన కళ్ళ ముందే చూస్తున్నాం అన్నమాట. సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, వేగాన్ని బట్టి కూడా భాషల మార్పులు కోకొల్లలుగా చూడొచ్చు. ఇందులో ఏది సరైంది కాదు అంటే ఎవరికి వారి భాష ఎవరికి వారి భాష సరైంది అంటే పండితునికి గుర్రము సరైంది, మనకు గుర్రం సరైంది. పై అనుభవాలను బట్టి భాష సాంకేతికమని, సామాజికమని, అర్థవంతమని, అనుకరణ సాధ్యమని, నిర్మాణాత్మకమని, పరిమాణశీలి అని మనం గ్రహించగలుగుతున్నాం. అవునా? ఇప్పుడు భాష యొక్క విధుల గురించి చెప్తాము. మన ప్రాచీనులు ఎప్పుడో చెప్పారు ఏమని? విద్యా దదాతి వినయం వినయాధ్యాతి పాత్రతాద్దానమాప్నోతి ధనోద్ధర్మం సుఖం నరహ అని మన ప్రాచీనులు ఎప్పుడో చెప్పారు కదా. భాష ద్వారా విద్యను నేర్చుకోగలిగితే విద్య వలన వినయం వస్తుందంట. వినయం వలన ఏమొస్తుంది? పాత్రత వస్తుంది. పాత్రత వలన ధనం వస్తుంది. ధనం వలన ధర్మము, ఆ ధర్మం వలన ఇహపరలోకాల సౌఖ్యాన్ని మనిషి పొందగలుగుతాడు అని చెప్పారనమాట. ఇప్పుడు ఈ భాష యొక్క విధులేంటి? ఏం చేస్తుంది భాష అనేది? భావగ్రహణము మరియు భావ వ్యక్తీకరణానికి చేయడానికి తోడ్పడుతుంది. అంటే మనం ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవడానికి మరియు మనం తిరిగి మాట్లాడడానికి భాష అనేది ఉపయోగపడుతుంది. మానవ నిత్య వ్యవహారంలో కూడా ఉపయోగపడుతుంది. అంటే మన రోజువారీ దినచర్యలో కూడా భాష ఉపయోగపడుతుంది. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో, వ్యక్తి వికాసానికి, సమాజ పురోభివృద్ధికి భాష తోడ్పడుతుంది. భాష రసానుభూతిని కలిగిస్తుంది. భావ సమైక్యత సాధనంగా జాతీయ సమైక్యతకు దోహదపడుతుంది. బోధనకు, అభ్యసనానికి భాష ఒక సాధనము. విజ్ఞానానికి ఆధారమై జ్ఞానాన్ని భావితరాలకు అందించే సాధనంగా ఉపకరిస్తుంది. సాహిత్య రూప సృజనాత్మక రచనలకు, వివిధ వృత్తుల నిర్వహణకు, నైతిక ఆధ్యాత్మిక విలువలను అందరికీ అందించడానికి, వివిధ సాహితీ ప్రక్రియల పరిచయం మొదలగునవన్నీ భాష వలన మనకు సమకూరేవే. ఈ పైన
ఉపయోగాలు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా! భాషా విధులు చెప్పుకున్నాం కదా మనము. భాషా విధుల గురించి. ఇవి సాధించాలి అంటే ఆహ్, ఏ ప్రా ఏ భావ ప్రకటన లక్ష్యాలకైనా సన్నివేశాల ద్వారా, విధుల ద్వారా, సంగతుల ద్వారా, విషయాల ద్వారా వ్యక్తీకరిస్తాము అని చెప్పి సూచించింది ఎవరు అంటే క్రషన్ అండ్ టెర్రల్. ఎవరు? క్రషన్ అండ్ టెల్లర్. ఏం చెప్పారు? టెర్రైల్. ఏం చెప్పారు? ఏ భావ ప్రకటన లక్ష్యానికైనా సన్నివేశాల ద్వారా, విధుల ద్వారా, సంగతులు లేదా విషయాల ద్వారా వ్యక్తీకరిస్తామని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో ఒక సన్నివేశాన్ని సృష్టించాలంట. మనం ఆ సన్నివేశాన్ని సృష్టించి నిర్వహించేటప్పుడు భాష ఎలా ఉపయోగిస్తారో ప్రతి విద్యార్థి చేత కృత్య నిర్వహణ చేస్తే భాషను వివిధ విధులకి వివిధ రూపాల్లో భిన్న పద్ధతుల్లో ఉపయోగించి నిర్వహించి ప్రయోజనాలు పొందుతారు. కొన్ని భాషా విధులు ఎలా ఉన్నాయో చూద్దాం. సలహా కోరడం, ఆప్యాయతను వ్యక్తం చేయడము, ధన్యవాదాలు చెప్పడము మొదలైన విషయాలలో వ్యక్తిగత వ్యక్తీకరణకు భాషా విధులుగా మనం తీసుకోవచ్చు. దీనికై ఒక్కొక్క సన్నివేశంలో భాషాభివృద్ధి నిచ్చెనలు తయారు చేసుకోవాలన్నమాట. ఈ భాషాభివృద్ధి నిచ్చెనలు ఏముంటాయి? ఒక వ్యక్తి తన భావాలను భాషా విధుల ద్వారా క్రమబద్ధమైన వ్యక్తీకరణలను చేసే విధానం ప్రతిఫలిస్తుంది. ఒక్కొక్క నిచ్చెన ఏం చెప్తుంది? ఒక్కొక్క భాషా విధిని ఆధారంగా తయారు చేస్తారు. భాషను నేర్చుకునే విద్యార్థులకు బహువిధ సందర్భాలలో, సన్నివేశాలలో తమ వ్యక్తిగత అభిప్రాయాలను వివిధ భాషా విధుల ద్వారా వ్యక్తీకరించడానికి ఈ భాషాభివృద్ధి నిచ్చెనలు ఎంతో సహకరిస్తాయి. ఇవి కొత్త ముఖ్యాంశాలు తెలియజేయడంలోను, పాతవాటి పునర్విమర్శనంలోను, తరగతిలో ప్రతిరోజు ఉపయోగించే సంబోధనలు, వ్యక్తీకరణలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. విద్యార్థి యొక్క వ్యక్తిగత సృజనాత్మక వ్యక్తీకరణ అభివృద్ధికి దోహదం చేస్తాయి.